ఉన్న కృతజ్ఞతా బుద్ధి, ఆ స్తుతి, ఆయన కొరకు నీకున్న ఆరాటాన్ని చూస్తాడు. హల్లెలూయా అంటే ఒప్పుకోని సంఘం కూటం పెట్టుకుందంట. హల్లెలూయా అంటే ఒప్పుకోరు ఆ సంఘం. హల్లెలూయా అంటే ఊరుకోరు. కోపం, మహాకోపం వాళ్ళకి, అదేదో పాపమైనట్టు, భూతైనట్టు ఆ సంఘం అంతే. ఆ కూటంలో పోయి కూర్చుంది ఒక ఆమె. ఏం కదిలితే హల్లెలూయా చెప్పే మనిషి, ఎందుకంటే స్తుతించే మనిషి. బాగా మధ్యలో కూర్చుంది, అందరికి మధ్యలో కూర్చుంది. ఆయన ఏదో దేవుని కార్యం వివరిస్తున్నాడు, దైవజనుడు. ఆయన దేవుణ్ణి మహింపరిచే కార్యం వివరించిన ప్రతిసారి హల్లెలూయా అంటుంది. అందరు వెనక్కి తిరిగి చూస్తున్నారు, ఎవరి మనిషి అని. మన జాతి కాదే, మన జాతి హల్లెలూయా జాతి కాదే అని గ్రహాంతర జీవిని చూసినట్టు చూస్తున్నారు ఆమెని. ఏంది ఎటు చూశారు నేను హల్లెలూయా జీవితాన్ని? ఆమె అందరికి వెళ్ళి చూస్తుంది. నేనేం తప్పు చేసినట్టు అందరూ నాకెళ్ళి ఎటు చూశారు? సరేలే, నాకెందుకు అనుకుంది. కొంచెంసేపు ఆయన మళ్ళీ ఏదో మహింపరిచాడు, మళ్ళీ హల్లెలూయా అంది. ఈసారి ఉర్రాపర్రా చూశారు, ఏడొచ్చింది మనిషి అన్నట్టు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పాడు, పెద్దమ్మ, హల్లెలూయాలు చెప్పే సంఘం కాదు ఇది, ఎవరు మూసుకొని కూర్చో. అదేందయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆయన ఆంతన కమ్మగా జీవితుంటే మరి స్తుతించకుండా ఎట్టా అంది. స్తుతించుకుంటే లోపల స్తుతించుకో, బయటికి చెప్పకూడదు. బయటికి చెప్పకుండా ఎట్టుంటాం? సరే, ఎందుకు వచ్చింది గొడవలు? ఏం సంఘం అని కూర్చుంది. రాగదుగా ఎందుకు వచ్చిన గొడవ? నోటి మీద చేయబెట్టుకుని కూర్చుంది. కాసేపు ఆగినాక మళ్ళీ ఏదో ఆమెకి నచ్చే మాట వచ్చింది, మళ్ళీ హల్లెలూయా అంది. ఈసారి దగ్గరికి వచ్చి గట్టిగా చెప్పారు, ఇంకోసారి అన్నామంటే నేను ఎత్తి అవతల పడేస్తాను, జాగ్రత్త, మా సంగతి తెలియదు, మేము అసలు ఒప్పుకోము, ఈసారి అన్నామంటే ఎత్తి అవతల పడేస్తాను, నీ ఇష్టం అన్నారు. నేను ఉండలేకపోతున్నానయ్యా ప్రభువుని మయంపరచకుండా. అక్కడేమో దేవుడు ఇంత కార్యం చేశాడని చెబుతుంటే నా గుండెమో కొట్టుకుంటుంది. ఉండలేకపోతున్నానయ్యా అంటే ఉండలేకపోతే లేచి వెళ్ళిపో. అంతేగాని దేవుణ్ణి నేను స్తుతిస్తానని తడవకోసారి హల్లెలూయాలు చెబితే మాత్రం మా చిరాకు. వార్నింగ్ ఇచ్చారు, నలుగురిని సిద్ధం కూడా చేశారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ అందే, ఆగట్లా ఆమె. మరి ఏం చేద్దాం? దేవుణ్ణి సన్నతించకుండా ఎలా ఉండగలను? నేను ఉండలేను. ఇక వచ్చారు నలుగురు పట్టుకున్నారు, ఆమెనే ఎత్తుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఇక జనాల్లోంచి బయటికి తీసుకెళ్తున్నారు. మరి ఎన్ని చెప్పినా ఊరుకోట్లా. ఆమె కడుపులో మండి, నేనేం పాపం చేశానా? నేను దేవుణ్ణి స్తుతిస్తే నన్ను ఎత్తుకొని మోసుకొని పోతే సచ్చిందాన్ని మోసుకొని పోయినట్టు అనుకుని పోయే జనంతో అంటుందంట, అయ్యా అమ్మా, యేసు ప్రభుని ఎన్ని గాడిదలు మోసినాయి? ఒక గాడిద. యేసు ప్రభుని ఒక గాడిద మోసింది, అవునా? ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా ఉండలేను, నిన్ను స్తుతించకుండా